మరి ఈ వినాయక చవితి రోజున గణపతిని 21 పత్రాలతో ఎందుకు పూజిస్తాము? ఈ 21 పత్రాలకి గణపతికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి? 21 అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా జన్మించిన శిశువుకు సంచితము, ఆగామి, ప్రారబ్ధము అనే త్రివిధ కర్మలలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించి 7 జన్మల అనుబంధం ఉంటుంది. సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభూవ. మనం వెళ్ళిపోతే కూడా ఆ చివరి ప్రయాణానికి సిద్ధం చేసేటటువంటి వాహనానికి 7 కట్టెలే కడతారు. అది 7 కట్ల సవారీ. 7 అడుగులు కలిసి నడిస్తే 2 వ్యక్తులు ఒకరుగా మారతారు. బంధం 7 3 కాలాల అనుబంధం వెరసి 21 అనే సంఖ్యకు ప్రతీక. 7 3 21. శిశువు జన్మించినది మొదలుగా 10వ రోజు నాడు పురుడు, 11వ రోజున ఒక పేరు నిర్దేశం చేస్తారు. అనంతరం కేశినీశ్వలోమిని ఖజాపోజోపకాశిని బాలారిష్టాలు 10 రోజులు. అది దాటితే 21వ రోజున ఇక ఈ పిల్లవాడికి ఏ ప్రమాదము లేదు. నామం నిర్దేశం చేసిన అనంతరం బారసాల, ఊయల, వీడు 1000 ఏళ్ళు వర్ధిల్లుతాడు. 21 సంఖ్యకు ఇంత ప్రత్యేకం ఉంది. వినాయక చవితి రోజున 21 సంఖ్యలో పత్రములను సమర్పిస్తాం. ఆషాఢ మాసంలో బాగా కురిసిన వర్షాల కారణం చేత శ్రావణ మాసంలో ఈ ధరిత్రి పార్వతీదేవి సస్యశ్యామలమై అనేక రకముల మొక్కలు ఎదగగా పెరిగి పెద్దనైన మహావృక్షాలు ఫలాలు పుష్పాలతో వికసించగా సస్యశ్యామలమైన ఈ ధరిత్రి ప్రతి ఆకుకు, ప్రతి ఫలానికి, ప్రతి చెట్టుకు ఉండేటటువంటి ఆరోగ్య విలువలను మనకు బోధిస్తుంది. పిల్లలకు అవి చెప్పాలి. అపామార్గపత్రం సమర్పయామి ఉత్తరేణి ఆకు, బదరీపత్రం సమర్పయామి రేగు ఆకు, భృంగిరాజపత్రం. ఇలా ఈ పత్ర సమర్పణ ఒక్కొక్క పత్రికి ఒక్కొక్క విలువ ఉంది. భాద్రపద మాసంలో ఉత్తరేణి కొమ్మతో దంతధావనం చేసుకుంటే ఉత్తరేణి ఆకులను నమలితే దంతక్షయం కాదు. దేవతలు రాక్షసులపైన యుద్ధానికి వెళ్ళే సమయంలో రాక్షసులు మాయోపాయంతో దేవతలు దారి తప్పిపోయేలాగా చేశారు. ఆ సమయంలో మార్గంలో ఉన్న ఉత్తరేణి దేవతలకు సవ్యమైన మార్గాన్ని చూపింది. అంటే ఈ వృత్తాంతాన్ని ఇలా కథల ద్వారా చెబుతూ వియన్ మండలంలో వచ్చే నక్షత్రాల కదలికలకు అనుకూలంగా ఉండే ఏర్పడిన ఈ గణపతి స్వరూపాన్ని అర్చిస్తూ చెట్లు, అలాగే చిన్న మొక్కలు, తీగలు, వీటి ప్రత్యేకతలను తెలియజేస్తూ వాటితో అర్చన చేయడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. దుత్తూర పత్రం, అపామార్గ పత్రం, భృంగిరాజ పత్రం ప్రతీది కూడా మాచీపత్రం మామిడాకుతో ఆరంభం చేసుకుంటే ప్రతి పత్రానికి ఉండే విలువ ఆయుర్వేద విలువలు చెప్పే విధంగా చిన్నారి బాలబాలికలకు వివరిస్తూ వాటితో అర్చన చేయడం ద్వారా పిల్లలకు చాలా ఇష్టమైన దైవం గణపతి. గణపతిని పూజించే విధంగా ఈ పత్రాలు సమర్పణ చేస్తూ 21 అనే సంఖ్యతో అనుబంధంగా ఏర్పాటు చేసిన విధానమే పత్ర పూజ. అన్నట్టు గణపతికి మాత్రమే కాదు, అనంత పద్మనాభ స్వామి వారికి పత్ర పూజ ఉంది, సత్యనారాయణ స్వామి వారికి పత్ర పూజ ఉంది. అలాగే అనేక దేవతలను అర్చించే సమయంలో పత్ర పూజ ప్రత్యేకంగా ఉంది. వినాయకుడికి మాత్రమే ఉన్న విశేష పత్ర పూజ దూర్వ యుగ్మ పూజ, గరికతో 21 సార్లు పూజించడం. అందుకే గణపతిని పూజించడం అంటే ప్రకృతితో గణపతి ఉనికిని మనం గ్రహించడం అని అర్థం. తల్లి ఒడిలో కొడుకు, తల్లి పార్వతి. ఆ పార్వతికి తన కుమారుని మీద ఉండే ప్రేమ ప్రకృతికి, పర్యావరణానికి అనుబంధించిన లక్షణాన్ని సూచించే విధంగా చెరువులో నుంచి సేకరించిన ఒండ్రు మట్టితో సిద్ధం చేసిన కుమారుడు వినాయకుడు. వినాయకుడు తల్లి కుమారుడు. ఆమె ఇలా పసుపు ముద్దతో సిద్ధం చేసింది కదా. కనుక అలాంటి ఆ ప్రేమతో వినాయకుడిని 21 సంఖ్యతో పత్రి పూజ చేయడం, ఆ వినాయకుడిని తిరిగి ఆ చెరువులోనే చతుర్దశి నాడు నిమజ్జనం చేయడం. చతుర్దశి మాస శివరాత్రికి సంబంధించింది. పక్ష శివరాత్రి తండ్రి శివారాధనకు ప్రత్యేకం. కనుక వినాయక పత్ర పూజలో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.